హరీష్తో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. సార్, మీ స్టార్టప్ కంపెనీకి సంబంధించిన లోన్కి అన్ని ఏర్పాట్లు చేసేసాను. లోన్ కూడా అప్రూవల్ అయిపోయింది సార్. మీరు ఈ పేపర్స్ పైన సంతకం పెట్టండి అని అతను హరీష్తో అంటుండగా, అలాగేనండి, థ్యాంక్ యూ నా స్టార్టప్ కంపెనీకి లోన్ అందిస్తున్నందుకు అని అంటూ సంతకాలు పెట్టేస్తూ ఉంటాడు. ఇక హరీష్ వెళ్ళిపోగానే అతను కనిష్కకి కాల్ చేస్తాడు. మేడం, మీరు చెప్పినట్టే లోన్ పేపర్స్ మధ్యలో డైవర్స్ పేపర్స్ పెట్టేసి హరీష్తో సంతకాలు పెట్టించేశాను అని అనగానే కనిష్క కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. వాటిని పోస్ట్ చేసేయి అని కనిష్క చెప్పగానే అలాగే అని అతను ఆ డైవర్స్ పేపర్స్ని బసవరాజు ఇంటికి కొరియర్ చేసేస్తాడు. ఇక కొరియర్ రాగానే తులసి ఆ కొరియర్ని అందుకుంటుంది. ఇక బామ్మ అసలు ఎవరి దగ్గర నుంచి ఆ కొరియర్ వచ్చిందో ఓపెన్ చేసి చూడు అనగానే తులసి ఓపెన్ చేసి చూస్తుంది. ఇక తులసి షాక్ అవుతుంది. పక్కనే ఉన్న పెద్ద కోడలు వాటిని అందుకొని చూసి షాక్ అవుతుంది. ఏంటి అవి అని బామ్మ అడుగుతుండగా, డైవర్స్ పేపర్స్. హరీష్ ఈ డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టి కీర్తికి పంపించాడు అని అనగానే కీర్తి కూడా షాక్ అవుతుంది. బసవరాజు భార్య అయోమయంగా చూస్తూ ఉంటారు. కనిష్క కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. కీర్తి కూడా సంతకాలు పెడుతుందా? హరీష్ కీర్తిలకి డైవర్స్ అయిపోతాయా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.